పుష్ప 2 సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర దాదాపు 1500 కోట్లకు పైగా వసూలు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకున్న ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది పుష్ప 2. మరోవైపు పుష్ప 2 సినిమాని థియేటర్స్ లో రిపీటెడ్ గా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. నార్త్ టు సౌత్ పుష్ప 2 దెబ్బకి థియేటర్లో మోత మోగిపోతుంది. ఇలాంటి వేళ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఏంటి అంటే, ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ భార్య సుచిత్ర చంద్రబోస్ ఇటీవల పుష్ప 2 సినిమా చూశారు. ముఖ్యంగా జాతర సీక్వెన్స్ లో అల్లు అర్జున్ నటనకి ఆమె చాలా ఇంప్రెస్ అయ్యారు. అలాగే ఎమోషనల్ కూడా అయ్యారు. స్వతహాగా కొరియోగ్రఫర్ అయిన సుచిత్ర చంద్రబోస్ ఈ సీక్వెన్స్ ని చాలా ఎంజాయ్ చేశారు. అయితే ఈ విషయంలో అల్లు అర్జున్ ని స్వయంగా కలిసి ప్రశంసించాలని తన భర్త చంద్రబోస్ తో కలిసి బన్నీని కలిశారు సుచిత్ర. ఇక తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో సుచిత్రని చూడగానే బన్నీ నవ్వుతూ దగ్గరకొచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇంతలో సుచిత్ర బన్నీ ముందు మోకాళ్లపై కూర్చొని పుష్ప 2లో ఆయన నటనకి ఎంతగానో మెచ్చుకున్నారు. ఈ అనుకోని సిచ్యువేషన్ కి సర్ప్రైజ్ అయిన బన్నీ అయ్యో లేవండి అన్నట్టుగా చెప్పారు. ఇందుకు సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. ఇక ఆస్కార్ విన్నింగ్ రచయిత అయిన చంద్రబోస్ కి భార్య కొరియోగ్రఫర్ అయినా కూడా సుచిత్ర ఇలా ఒక హీరోని ప్రశంసించడం చాలా గ్రేట్ అంటూ ఫ్యాన్స్ పోస్ట్ పెడుతున్నారు. ఇన్నేళ్లలో ఎప్పుడు ఇలాంటి ప్రశంస మాత్రం చూడలేదు అంటూ కామెంట్ పెడుతున్నారు. నిజానికి జాతర సీక్వెన్స్ లో అల్లు అర్జున్ యాక్టింగ్ మరో నేషనల్ అవార్డు వస్తుంది అంటూ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి అంటున్నారు. పుష్ప 2 సినిమాలో జాతర సీక్వెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటున్నారు. అమ్మవారి వేషాధరణలో బన్నీ చేసిన డాన్స్, ఆ ఎక్స్ప్రెషన్స్, ఆవేశం, ఆ తర్వాత వచ్చిన ఫైట్, ఇలా అన్ని జాతర సీక్వెన్స్ అంతా సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లింది. సినిమాపై నెగిటివ్ కామెంట్స్ చేసిన వాళ్ళు కూడా జాతర సీన్ మాత్రం వేరే లెవెల్ అంటున్నారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సహా పుష్ప టీం మొత్తం సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇటీవల బన్నీ అరెస్ట్ కావడం, బెయిల్ రావడం ఘటన మాత్రం 2 రాష్ట్రాల్లోనే కూడా నేషనల్ వైడ్ గా పెద్ద షాక్ అని కూడా చెప్పుకోవచ్చు.